తమ్ముడు పేరు నీలేష్. తన జీవిత సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను మీతో. गवाही देने से पहले मैं प्रार्थना करना चाहूँ। నేను సాక్ష్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. धन्यवाद धन्यवाद पिता परमेश्वर पिता परमेश्वर इथं बसलेल्यांना सर्वांना तू आशीर्वादित कर पिता परमेश्वर. त्यांना पिता परमेश्वर जी का मी गवाही सांगणार आहे पिता परमेश्वर, त्या गवाहीमधून त्यांचं जीवन बदल पिता परमेश्वर. तुला धन्यवाद देतो पिता परमेश्वर. धन्यवाद धन्यवाद पिता परमेश्वर. मला गवाही सांगण्यासाठी तू सहाय्य कर. पवित्र आत्मा मला सहाय्य कर पिता परमेश्वर. तुला धन्यवाद देतो पिता परमेश्वर. ही छोटी प्रार्थना येशूच्या नावात मागून म्हणून ऐकते. आमेन. तो मैं जब छोटा था तब मुझे चलना नहीं आता था. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు కనీసం నడవడం కూడా వచ్చేది కాదు. నేను నడవలేకపోయేవాడిని. तो मेरे बाबा मुझे बकेट में खड़ा करते थे और मेरे पैर की मालिश करते थे. సో మా నాన్నగారు అప్పుడు ఏం చేసేవారంటే నేను పడుకుని ఉండేవాడిని, అలా మంచం మీద ఉండేవాడిని. అప్పుడు మా నాన్నగారు వచ్చి నా కాళ్ళకి అలాగా మసాజ్ లాగా కాళ్ళు నూనె రాసిన నా పాముతూ ఉండేవారు. मेरे पास मेरी माँ नहीं थी. माँ मेरे हॉस्पिटल में थी, बहुत बीमार थी. సో మా అమ్మగారు ఆ సమయంలో హాస్పిటల్లో ఉండేవారు. చాలా అనారోగ్య పరిస్థితుల్లో మా అమ్మగారు ఉండేవారు. मुझे नहीं पता था कि मतलब मैं कैसे करूँ. मैं स्कूल जाने के बाद भी मतलब मुझे ऐसे घर के फिक्र रहते थे कि माँ भी नहीं घर में, बहन भी अकेले, डैडी के काम पे जाते हैं. సో నాకేం చేయాలి అర్థమయ్యేది కాదు. మా అమ్మగారికి ఏమో అనారోగ్యంతో ఉండేవారు. మా అమ్మగారు నాకు చిన్న చెల్లి ఉండేది. చిన్న చెల్లిని ఎలా ఆడించాలో కూడా తెలియదు. మా నాన్నగారు ఏమో పని కోసం వెళ్ళిపోతూ ఉండేవారు. పనికి వెళ్తే కానీ కొడగడని పరిస్థితి. ఆ సమయంలో నాకేం అర్థమయ్యేది కాదు నేను ఏం చేయాలనేది. तो मेरे घर की परिस्थिति बहुत ऐसी मतलब बहुत बेकार थी. मुझे खाने को नहीं मिलता था. ఆ సమయంలో మేము చాలా పేద పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. మా నాన్నగారు పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి. ఒకరు వెళ్ళకపోతే ఆ రోజు మాకు ఆహారం కూడా భోజనం కూడా ఉండేది కాదు. చాలా పేదరికంలో ఉండేవాళ్ళం మేము ఆ సమయంలో. तो मैं मतलब मेरा डैडी का भाई है, उसके घर में रहता था. मुझे घर भी नहीं था. సో ఆ సమయంలో మాకు మేము ఉండడానికి కూడా సరైనటువంటి ఇల్లు కూడా ఉండేది కాదు. तो माँ भी हॉस्पिटल में. तो एक बार क्या हुआ, हमारे यहाँ एक क्रिश्चियन फैमिली की घर से पास्टर आया. సో ఒకరోజు ఏం జరిగిందని అంటే మా అమ్మగారేమో హాస్పిటల్లో ఉండేవారు. హాస్పిటల్లో ఉన్నారు, వైద్యం తీసుకుంటూ ఉన్నారు. అయితే ఒకసారి మా యొక్క గ్రామానికి ఒక అక్క వచ్చారు. వారు క్రీస్తును నమ్ముకున్న కుటుంబం అది. వారు వచ్చి దేవుని యొక్క మాటలు చెప్తున్నటువంటి సమయంలో तो मेरी माँ हॉस्पिटल में थी. तो वो पास्टर बोला कि माँ को घर पे लेके आओ. ఆ సమయంలో పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఒకసారి మీ అమ్మగారిని మా ఇంటి దగ్గర తీసుకొని రండి, మేము ప్రార్థన చేస్తామని చెప్పారు వాళ్ళు. तो फिर हम मेरे माँ को डैडी और पास्टर और लोनावले में लेके गए. సో ఆ సమయంలో మా నాన్నగారును అలాగే మా పాస్టర్ గారు మా అమ్మగారిని లోనావాల అనేటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. और उधर ही 4 दिन थे. అక్కడ తీసుకుని వెళ్తే అక్కడ 4 రోజులు మేము అక్కడ ఉన్నాం. और मेरी बहन और मैं घर पे. సో నేను అలాగే నా చెల్లి మా ఇద్దరం కూడా మీ ఇంటి దగ్గర ఉండిపోయాం మేము. तो हमें मतलब मेरा बड़ा डैडी और मुझे मतलब मैं काम पे जाता था. तो मुझे घर में बहन के लिए खाना नहीं था. तो मैं मांगने गया तो मुझे मारा उसने और खाना नहीं दिया बहन के लिए. సో యాక్చువల్గా ఆ సమయంలో మా అమ్మ మా నాన్న మేము లోనావాలలో ఉండేవారు. నేను మా చెల్లి ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. ఆ సమయంలో మాకు తినడానికి ఏమి ఉండదు కాదు. ఎవరు కూడా సహాయం చేసిన వాళ్ళు లేరు. మా చెల్లి ఏడుస్తూ ఉంది. కొంచెం ఆహారం కోసం అని చెప్పి మా పెద్దనాన్న దగ్గరికి నేను వెళ్ళినప్పుడు మా పెద్దనాన్న చాలా గట్టిగా కొట్టి తిరిగి పంపించేశారు. फिर दूसरे दिन डैडी घर पे आया मेरा और बोलने लगा कि इधर सब सही चल रहा है. कि तो मैं बोला कि मतलब मुझे यहाँ हमको खाना नहीं मिलता 2 दिन 3 दिन. సో ఆ సమయంలో మా నాన్నగారు వచ్చి అడిగారు ఏం జరిగింది, ఎలా ఉన్నారు మీరు అందరు కూడా అడిగితే చెప్పాను నేను, నాన్న ఏం బాగాలేదు, ఇక్కడ మాకు కనీసం ఆహారం కూడా ఉండట్లేదు, ఎవరు కూడా మాకు సహాయం చేయట్లేదు, దరిద్రం అక్కడ ఉన్నారని చెప్పి మా నాన్నతో నేను చెప్పాను. तो फिर मुझे और बहन को डैडी साथ लेके गए लोनावाला. సో ఆ సమయంలో మా నాన్నగారు ఆ పరిస్థితిని చూసి అర్థం చేసుకొని నన్ను వర్షులను మా ఇద్దరిని కూడా లోనావాలా తీసుకుని వెళ్ళిపోయారు. तो उधर हम 10 दिन थे. అక్కడ మా అమ్మగారితో మా నాన్నగారితో కలిపి 10 రోజులు ఉన్నాను లోనావాలా అనే ప్రాంతంలో. तो फिर मेरे माँ और मेरे डैडी घर पे आए सब. तो हम ऐसे खेत में सोते थे, हमें घर नहीं था.
సో సమయంలో మేము మళ్ళా లోనవాళ్ళలోకి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు స్వస్థపరచబడ్డారు. తర్వాత మేము మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మాకు సరైనటువంటి ఇల్లు లేకపోవడం వల్ల మేము చర్చిలోనే పడుకునే వాళ్ళం. और मेरी माँ मतलब ऐसे 4-4 दिन 2-3 दिन ऐसे पूरे कोमा में चली जाती थी. సో మా అమ్మ సడన్ గా ఏం జరిగేది అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఈ విధంగా కోమలోకి వెళ్ళిపోయేది మా అమ్మ. मुझे नहीं पता था कि मेरी माँ जिएगी और क्या होगा, मुझे नहीं पता था. చాలా నాకు భయం వేసేది. మా అమ్మ బ్రతుకుతాదా చనిపోతాదా అని చాలా భయంతో ఉండేవాడిని ఆ సమయంలో. और फिर से हम खंडाल में गए माँ को लेके उधर प्रार्थना करने के लिए. సో ఆ సమయంలో అక్కడి నుంచి మేము మళ్ళా ఖండాల వెళ్ళాం. ఖండాల అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ కూడా ఇలాగా క్రీస్తు దగ్గర కుటుంబం ఉందని తెలిసి అక్కడ కూడా వెళ్ళాం ప్రార్థన చేయించుకోవడానికి. तो मुझे पता नहीं था कि फर्स्ट टाइम मैंने देखा माँ को कि माँ मेरी उठ खड़ी हुई है. సో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత మా అమ్మగారు లేచి నిలబడడం అనేది నేను చూశాను. मुझे नहीं पता था कि क्या किया माँ को मेरे की माँ अचानक मेरी उठ खड़ी हुई. ఏం జరిగింది మా అమ్మకి, ఏం చేశారు మీరు అని చెప్పి నాకేం అర్థం కాలేదు. సడన్ గా మా అమ్మ లేచి నిలబడడం ఏంటి అని నేను ఆశ్చర్యపోయాను. तो मैं भी बहुत डरा हुआ था. वहाँ से भाग के मैं पूरा मतलब ऐसे भाग के उधर से गया और मैं फिर माँ को बाहर लाया तो माँ भी ऐसे चल पाती थी मेरी. సో ఆ సమయంలో నేను చాలా ఏం చేయాలి అర్థం కాక నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఆ సమయంలో మా అమ్మ మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చేది. तो फिर मैं मतलब वो देखा, फिर तब भी मैं विश्वास में नहीं था कि मुझे लगा कि ये ऐसा ही कुछ जादू किया माँ के ऊपर और वो उठ खड़ी हुई. నేనేమనుకున్నానంటే అసలు ఏదో మంత్రించడం జరిగింది, అందువల్ల మా అమ్మ లేచి నిల్చుంది. సో నేను ఏమాత్రం కూడా క్రీస్తు మీద కానీ యేసు క్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచలేదు నేను. तो फिर से मैं लोनावला प्रार्थना के घर गया. फिर मुझे वो बोला कि हाँ तू अच्छे कर रहा है सब काम भी, तो फिर तुझे कुछ पढ़ाई नहीं आती कुछ नहीं, तू डिटेल्स करने जा. సో ఆ సమయంలో నేను పనికి వెళ్తూ ఉండేవాడిని. ఆ సమయంలో పనికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు మా కుటుంబానికి సహాయం చేసేవాడిని. ఆ సమయంలో మా అమ్మ వచ్చి నువ్వేంటి, నీకేం తెలియదు, నువ్వు చదువుకోలేదు, నువ్వు ఏం చేయలేదు, నువ్వేం చేయాలి నాకు అర్థం కావడం లేదు, కాబట్టి నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు డీటెయిల్స్ వెళ్ళి కొన్ని విషయాలు దేవుడి గురించి విషయాలు నేర్చుకుని రా అని చెప్పి నన్ను అక్కడి నుంచి డీటెయిల్స్ నన్ను పంపించారు మా అమ్మ మా నాన్న. और डिटेल्स में आया और मेरा मतलब जीवन ही बदल दिया परमेश्वर ने. సో ఆ సమయంలో నేను ముందు క్రీస్తు యొక్క విశ్వాసంలో నేను రాలేదు, క్రీస్తు నేను నమ్మలేదు. కానీ డీటెయిల్స్కి వచ్చిన తర్వాత దేవుడిని తెలుసుకున్నాను, దేవుడు అంటే ఎవరైనా విషయం తెలుసుకున్నాను, దేవుడిని నమ్మడం ప్రారంభించాను. मुझे नहीं पढ़ना आता था, नहीं कुछ ऐसे बोलना भी नहीं आता था, लिखना भी नहीं आता था, पर परमेश्वर ने मुझे इधर आज खड़ा किया है तुम्हारे सामने. నాకు రాయడం కూడా రాదు, చదవడం కూడా రాదు, ఏమాత్రం కూడా తెలియదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కానీ దేవుడు నన్ను మార్చి విధంగా మీ అందరి ముందు నన్ను నిలబెట్టుకున్నాడు. तो इसलिए मैं परमेश्वर को धन्यवाद दूंगा कि आपको भी सबको परमेश्वर आशीर्वाद दे कि कुछ जो परिस्थिति हो परमेश्वर को विश्वास बनाए रखो, परमेश्वर जरूर कुछ ना कुछ करेगा. సో నేను ఈ విధంగా నా జీవిత సాక్ష్యం పట్టిన దేవుని నామమున ఎంతగానో మహిమపరుస్తున్నాను. మిమ్మల్ని కూడా ఉత్సాహపరుస్తున్నాను, ప్రోత్సాహపరుస్తున్నాను. ఏమైనా కానీ మన జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పటికీ కూడా మనం దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అందరికీ వందనాలు. వచ్చిన ప్రార్థన చేస్తారు. धन्यवाद पिता परमेश्वर, तुला धन्यवाद देतो पिता परमेश्वर मला इथं आज उभं केलंस पिता परमेश्वर, तुला धन्यवाद देतो पिता परमेश्वर. माझी गवाही शेअर करण्यासाठी या सर्वांना तू सहाय्य केलं, त्यांना ऐकण्यासाठी मदत केलीस म्हणून तुला धन्यवाद देतो पिता परमेश्वर. या माझ्या गवाहीमधून त्यांना तू पिता परमेश्वर सहाय्य कर, मदत कर पिता परमेश्वर. ज्या काही अडचणी असतील इथं सर्वांना पिता परमेश्वर त्या तुझ्या चरणात घे पिता परमेश्वर. तुला धन्यवाद देतो पिता परमेश्वर की तू त्यांची मदत केलीस म्हणून तुला धन्यवाद देतो पिता परमेश्वर. इथून सर्व वेळ तुझ्या चरणात देतो त्यांची पिता परमेश्वर. त्यांना सहाय्य कर पिता परमेश्वर. त्यांच्या ज्या काही घरात परिस्थिती असते पिता परमेश्वर त्या सगळ्या तुझ्या चरणात घे. आणि ही छोटीशी प्रार्थना येशूच्या नावात मागतो म्हणून काय पिता, आमेन. మంచిది, చక్కగా సాక్ష్యం చెప్పిన యేసు ప్రత్యేకమైన వందనాలు. సుమమంతులో దేవుని వాక్యం మనం అందరం కూడా విందాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వాక్యం వినడానికి? అందరికి వచ్చేది వాక్యం వినడానికి అంటారా? మంచిది.
So I'd like to request Brother Andrew, can you please come forward and share the word with us. Good morning. Praise the Lord. I want to thank God for this great privilege that God has given me in my life to come into this place. This is the first time I'm coming to Andhra Pradesh and meeting you all is a great joy for me. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని నామం మహిమపరుస్తున్నాను. ఈ విధంగా మీ మధ్యలో ఉండడం చాలా సంతోషం. మొదటిసారిగా ఈ విధంగా మీ అందరి మధ్యలోకి వచ్చి ఉన్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో రావడం అనేది జరిగింది. Before going to the Word of God, let's all bow down our heads and go to the Lord in prayer. దేవుని యొక్క వాక్యం వెళ్ళే ముందు మనం అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రత్యక్ష ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, thank you so much for this wonderful time that you have given me and all the congregation, Lord Jesus Christ. Lord, as I'm going to preach, Lord Jesus Christ, let me not lean on my own understanding and let me hear whatever you wanted to say to these people, Lord Jesus Christ. Use me and I request only to speak through me, Lord Jesus Christ. Whatever I am just preaching, let them be able to listen carefully and let their lives may be transformed, Lord Jesus Christ. We need your Holy Spirit to guide me throughout this entire session, Lord Jesus Christ. Please bless this session in Jesus Christ's name I pray. Amen. Before going to the topic, I want every one of you to greet who is sitting nearby you by saying, by shaking hands, say to each and every one of you, say that God is faithful. Can you just greet? వాక్యంలోకి వెళ్ళే ముందు ఆ పక్కన వారితో ఒకసారి చేయించి దేవుడు విశ్వాస యోగ్యుడు అనేటువంటి విషయం తెలియదు. దేవుడు నమ్మకస్తుడు. Say, our God is faithful. పక్కన వారికి చేతి చెప్పండి, దేవుడు నమ్మకస్తుడు. Hopefully, I think you got the topic. I'm going to preach on the topic called Our God is Faithful. నేను మీ అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క విశ్వాస్యత గురించి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. I want to start this with a small story. There was an old man, he was around 80 years of age. సో ఒక చిన్న కథ చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక ముసలాయన ఉండేవారు, ఆయనకి దాదాపుగా 80 సంవత్సరాల వయసు ఉంది. He was doing so great in his life, and one day suddenly something bad happened, and his heart and all of his body parts started to dysfunction. So his family members took him and admitted in the hospital. చాలా మంచిగా ఉండేవారు, చాలా మంచిగా జీవిస్తున్నటువంటి సమయంలో జరిగింది ఏమిటంటే సడన్ గా ఆయన యొక్క గుండె కానీ లేదనుకుంటా మిగిలిన శరీరం అంతా కూడా అనారోగ్య పరిస్థితులు అయిపోయింది, అనారోగ్యంలోకి వెళ్ళిపోయింది. So after went to the hospital, he came to know that all of his body parts is start to decline and the function is getting to decline. Then the doctor decided to do ventilator, keep his functions back in ventilator. శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాలు కూడా తన యొక్క క్రియలు జరిగించడం ఆగిపోయింది. పూర్తిగా అనారోగ్య పాలైపోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మొదలైంది. తర్వాత ఐసీయూలో ఆయన అడ్మిట్ అయ్యారు. So his family member came to know that they wanted to pay a huge sums of amount to keep his body alive and keep the functions normal. ఆ తర్వాత చాలా డబ్బును ఖర్చు పెట్టిన తర్వాత, చాలా ధనమును వ్యయం చేసిన తర్వాత ఆ యొక్క ముసలాయన బ్రతికాడు ఆయన. Then the old man thought to himself that for the past 80 years, the God is so faithful to take care of him. The God has not even asked any single penny from him. He has taken care of his heart, he has taken care of all his body parts. And every body part is working, the heart is pumping the blood throughout his body for the 80 years. God has not asked even a single penny. But the moment when he came to the hospital, the doctor was charging him very huge amount of money. సో ఆ యొక్క హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత, తనకు బాగుపడిన తర్వాత ఒకరోజు కూర్చొని ఆ యొక్క పెద్ద ఆయన ఆలోచిస్తున్నటువంటి సమయంలో జరిగింది ఏమిటంటే, దాదాపుగా గత 80 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. నా యొక్క శరీర అవయవాలన్నీ కూడా బాగా పనిచేశాయి, నా యొక్క గుండె కూడా చాలా బాగా పనిచేసింది, రక్తం బాగా సరఫరా జరిగింది. కానీ దేవుడు ఏమాత్రం ఒక్క రూపాయి కూడా నన్ను బ్రతికించడానికి ఒక్క రూపాయి కూడా తిరిగి నన్ను అడగలేదు. కానీ
ఎప్పుడైతే నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానో నాకు అనారోగ్యం వచ్చిందని చెప్పి డాక్టర్ గారు ప్రతిదానికి కూడా రూపాయి చార్జ్ చేయడం మొదలుపెట్టారు. ప్రతిదానికి కూడా డబ్బులు పే చేయడం అనేది జరిగింది. So he started to give thanks to God for what all the great things God has done in his life for the past 80 years. సో ఆ సమయంలో ఆలోచన చేసిన దేవుని యొక్క విశ్వాసత తన జీవితంలో ఎంత గొప్పది అనేటువంటి విషయం అనేది బాగా తెలిసింది. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే నా దేవుడు చాలా గొప్పవాడు, నా దేవుడికి ఏమీ కూడా అవసరం లేదు, కానీ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. The only bad thing is like he's in his bed, death of bed, and he started to give thanks. But let us not do same like that old man, but let us always try to keep the faithfulness, try to always recognize God's faithfulness even now itself. సో మనం కూడా ఎప్పటి నుంచే దేవుని యొక్క విశ్వాసతను గుర్తెరిగి దేవుడు ఎంత నమ్మకస్తులు మన జీవితాల్లో గుర్తెరిగి ఆయన విశ్వాసతను బట్టి మనం ముందుకు మన ఆత్మీయ జీవితాల్లో ముందుకు కొనసాగుతాం. Many times we fail to recognize God's faithfulness. చాలా సందర్భాల్లో మనం దేవుని యొక్క విశ్వాసతను గుర్తించడంలో మనం విఫలమవుతూ ఉంటాం. Whenever there is a big problem, whenever we are going through trials and temptations in our life, that time only we will go close to God, and that time only we will ask to God, and we will try to recognize His faithfulness. కొన్ని సందర్భాల్లో మనం కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, ఇరుకుల గుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడికి దగ్గరగా వస్తూ ఉంటాం. ఆ సమయంలో దేవుని యొక్క విశ్వాసాన్ని గుర్తించేటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. Let us examine ourselves what God has done in our life. Same like the old man, even our body parts of our hearts, and everything is working in a very great and mighty way without any external support. So let us always thankful to God, be thankful to God, and remember His faithfulness in our life. సో మనం కూడా నిరంతరం కూడా ఇప్పటి నుంచి మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఎంతవరకు దేవునికి విశ్వాసాన్ని మనం గుర్తించి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తెరుగుదాం. When in Bible we see many examples that God has been so faithful, and even the people like Abraham, Joseph, and Moses all have been faithful to God. సో మనం వాక్యంలో మనం చూసినట్లయితే చాలా మంది జీవితాల్లో దేవుడికి విశ్వాసత అనేది కనబడుతుంది. దేవుడికి ఎంత నమ్మకస్తున్నటువంటి విషయం కనబడుతుంది. మోసే జీవితంలో మనం చూడవచ్చు, యోసేపు జీవితంలో కూడా మనం చూడవచ్చు. Faithfulness means God who keeps His promises, God who never lies, God never abandons His people. విశ్వాసత అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు చేసినటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడం, అది మాత్రమే కాకుండా విడవకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు మన ముందుకు నడిపించడం. You can able to see that God is faithful to His promises. God always fulfills whatever He says. మనం చూడవచ్చు దేవుడు ప్రతి సందర్భంలో కూడా మోసే జీవితంలో కానీ యోసేపు జీవితంలో కానీ వారి జీవితంలో కూడా చేసినటువంటి వాగ్దానాలు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి వారిని ముందుకు తీసుకుని వెళ్ళిన విషయం మనం గమనించవచ్చు. When we see the life of Abraham, we all knew that he was very old. He couldn't be able to get a son or give a birth to son. But God was so faithful. He promised him that He will bless him with a son. సో అబ్రహాం జీవితంలో కనుక మనం చూసినట్లయితే అబ్రహాంకి కుమారుడు లేరు. చాలా సంవత్సరాల నుంచి వారు ఎదురు చూస్తున్నారు. అయితే దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా దేవుడు తనకి ఒక కుమారుడు అనుగ్రహించాడు. తన వాగ్దానాన్ని నెరవేర్చాడు ఆయన. When God promised Abraham, it didn't happen in the next day. It took many years. Almost it took around 25 years to fulfill the promise. సో దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసినప్పుడు నేను కుమారుడిని ఇస్తాను అనేటువంటి వాగ్దానం చేసినప్పుడు వెంటనే ఇవ్వడం జరగలేదు. దాదాపుగా 25 సంవత్సరాలు అబ్రహాము వేచి ఉండడం అనేది జరిగింది. If we wanted to experience God's faithfulness in our life, we need to have patience. మనము మన జీవితంలో దేవుని యొక్క విశ్వాసతను, దేవుని యొక్క నమ్మకత్వాన్ని అనుభవించాలని అనుకుంటే మనము కూడా కొన్ని సందర్భాల్లో ఓర్పును, సహనమును కలిగి ఉండాలి. Without patience, we cannot be able to get God's faithfulness in our life. సో ఓర్పు సహనం లేకపోతే కనుక దేవుని యొక్క విశ్వాసతను, దేవుని యొక్క నమ్మకాన్ని మన జీవితంలో అనుభవించడం చాలా కష్టం. Even it is delayed, we need to always remember it is not denied. God's timing is perfect. అది ఆలస్యం అవుతుంది కానీ అది ఏమాత్రం కూడా తిరస్కరించబడలేదు. ఆలస్యం అనేది మన యొక్క జీవితం మెరుగుపడడానికే తప్ప ఏమాత్రం కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోవడానికి కాదు, ఆ యొక్క వాగ్దానం తిరస్కరించడానికి కాదు. I would like to read a verse from Lamentations chapter 3 verse 22 and 23. విలాప వాక్యములు గ్రంథము Lamentations chapter 3 verse 22 and 23. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. It says very clearly that day by day, each and every morning, God's grace and mercy is new each and every day. ఇక్కడ చూసుకున్నట్లయితే 3వ అధ్యాయము విలాప వాక్యములు 3వ అధ్యాయము
22వ వచనం నుంచి 23వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనం నిర్మూలము కాకుండా వారము. We need to always remember that our God is an awesome God, and He will show the great mercy and grace each and every day new. The same grace, whatever He has shown yesterday, it's not the same grace He is giving today. It's an every day is a unique grace and mercy. మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన చేస్తున్నటువంటి కార్యాలు కూడా చాలా గొప్పవి. అందుకే ఆయన నిరంతరం కూడా మన పట్ల తన యొక్క జాలిని, దయను, తన యొక్క ప్రేమను, కృపను మన పైన చూపిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు నిన్న చూపించినటువంటి కృపను ఈ రోజు మనకు చూపించట్లేదు, కానీ ప్రతిరోజు కూడా తన యొక్క కృప, నూతనమైనటువంటి కృప మన మీద, మనకు జీవితం మీద ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన Even sometimes we feel alone, we face problems, even we don't understand what's happening, but we need to always remember that God is still on the throne and God is still working for us. చాలా సందర్భాల్లో మనం కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉంటాం. పరిస్థితుల వల్ల మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. బాధలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుడు ఏమాత్రం కూడా మనల్ని విడిచిపెట్టడు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోండి. నిరంతరం కూడా ఆయన తన సింహాసనం మీద కూర్చొని మన యొక్క జీవితంలో తన యొక్క కృపను చూపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. When we see in Joseph's life, we can able to see that faithfulness of God is not only seen in good things like blessings, but also in the struggles. Whatever the struggles he has faced in his life, even God is so faithful in that struggles. సో యోసేపు విషయంలో మనం చూసినట్లయితే, యోసేపు చాలా శ్రమల గుండా వెళ్ళినప్పటికీ, చాలా కష్టాల గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానం తన జీవితంలో నెరవేర్చాడు. దేవుని యొక్క విశ్వాసతను యోసేపు అనుభవించాడు. We all knew that Joseph was very beloved to his dad, but he was betrayed by his own brothers. He was sold and he was imprisoned, but God was so faithful and he has lifted him to the leadership position. సో మనకందరికీ కూడా తెలుసు యోసేపు జీవితం గురించి. యోసేపు చాలా తన యొక్క తండ్రి అయినటువంటి యాకోబుకు చాలా ఇష్టమైనటువంటి కుమారుడు. అయినప్పటికీ కూడా తన యొక్క సహోదరులు ద్వేషించారు, సహోదరులు అతను తిరస్కరించారు, మరొక దేశం వారికి అమ్మివేశారు. ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్ళాడు, బానిసగా బ్రతికాడు. కానీ చివరికి దేవుని యొక్క విశ్వాసత తన జీవితంలో అనుభవించడం ద్వారా, ఓర్పు సహనం కలిగి ఉండడం ద్వారా ఆయన ఒక మంచి నాయకుడిగా ఎదగడం అనేది మనం చివరికి చూడవచ్చు. Whatever the blessings he got from the God, it didn't happen overnight. It took almost 13 years for him to reach to that position. సో ఆయన యోసేపు ఏదైతే ఆశీర్వాదాలు అనుభవించాడో, ఎలా అయితే ప్రధానమంత్రి అయ్యాడో, అదంతా కూడా ఒక రాత్రిలో జరిగేటువంటి పని కాదు. కానీ దాదాపు 30 సంవత్సరాలు వేచి ఉండి ప్రతి కష్టాన్ని, ప్రతి కలుగుతున్నటువంటి ప్రతి బాధను కూడా ఓర్చుకొని దేవుని విశ్వాసతను అనుభవించి ఆ యొక్క ప్రధానమంత్రి అవడానికి దేవుడి కృపను చూపించాడు. From Joseph's life, we can able to learn that God sometimes he may not remove the problem immediately, but he will walk through us with it. సో యోసేపు జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు వచ్చినటువంటి సమస్య దేవుడు ఎప్పుడు కూడా వెంటనే దానిని తొలగించరు. కానీ ఆ సమస్య గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా మన చేయబడి నడుస్తారు. ఆ సమస్య గుండా Joseph couldn't able to predict what is happening, what is going to happen tomorrow or the next year, but he still kept his faith on God. యోసేపుకి ఏమాత్రం కూడా తెలియదు, రేపు ఏం జరుగుతుంది, ఈరోజు రాత్రికి ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, ఒక నెల తర్వాత ఏం జరుగుతుంది, దానికి ఏమీ కూడా తెలియదు. కానీ తనకి ఎటువంటి కష్టం ఎదురైనప్పటికీ కూడా ఆ కష్టంలో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆ యొక్క కష్టం వల్ల కలిగే బాధను ఓర్చుకొని ముందుకు వెళ్ళాడు ఆయన. Similarly, when we see in the life of Noah, we can able to see that Noah has never ever experienced those kinds of big floods in his life, big rainfall in his life, never ever seen a boat in his life, never ever seen a ship in his life, but he was so faithful to God. He obeyed God. Whatever God said, he obeyed. He submitted himself. He surrendered himself so that he was saved. Throughout the entire world was sank in the water, but his family was saved because of his obedience, because he has kept his faith on God. మనం నోవహు జీవితంలో మనం చూసినట్లయితే అంతవరకు కూడా అంత పెద్ద వర్షాన్ని చూడలేదు, అంతవరకు కూడా ఒక పడవను చూడలేదు. కానీ దేవుని యొక్క విశ్వాసం ఉంచాడు, దేవుని యొక్క మాట యొక్క విశ్వాసం ఉంచాడు. ఆయన దేవుని చెప్పిన ప్రతి మాట యొక్క విశ్వాసం ఉంచి వారిని తయారు చేయడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడిన తర్వాత వర్షం రావడం జరిగింది. తను రక్షించబడ్డాడు, తన కుటుంబం కూడా రక్షించబడింది. ఎప్పుడైతే దేవుని మీద మనం విశ్వాసం ఉంచి తన కార్యాలను జరిగిస్తామో ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో చూస్తాం, మనం రక్షించబడతాం. I would like to read one more verse. It's from 2 Timothy chapter 2 verses 13. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 2 Timothy chapter 2 verses 13. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం.
Can anyone read in Telugu? ఎవరైనా చదువుతారా తెలుగులో? మీకు వచ్చిన ఎవరైనా? మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. We can able to see that if we are unfaithful, he remains faithful, for he cannot deny who he is. మనం ఇక్కడ చూడవచ్చు, ఆయన నమ్మదగిన వారుగా, మనం నమ్మదగిన వారుగా ఉన్నప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. Many times we fail, but God remains faithful. God does not change his nature. He is unchanging God. చాలాసార్లు మనము విఫలమవుతూ ఉంటాం. దేవుని నమ్మకం ఇచ్చడానికి, దేవుని నమ్మకం ఇచ్చే విషయంలో మనం విఫలమవుతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా విఫలమవుడు. ఆయన యొక్క స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయడు. నిరంతరం కూడా ఆయన మన విశ్వాసం ఉంచుతాడు, నమ్మకం ఉంచుతారు, కార్యాలను జరిగించి ఆయన చేసినటువంటి వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తారు ఆయన. We can able to see from the Peter's life. Peter was a great close friend of Jesus Christ, and Peter denied Jesus Christ for 3 times. Even before Peter going to deny Jesus Christ, Jesus knew that he is going to deny him, and he has never abandoned him. So that's what his faithfulness. Even though we are unfaithful to him, he remains faithful to us. సో పేతురు జీవితంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. పేతురు వెళ్ళి ఖచ్చితంగా నా వరకు మూడు సార్లు అబద్ధం చెప్తాడు. ఆయన 3 సార్లు నేను ఎవరో తెలియదని మాట అంటారని తిరస్కరిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ మాట తెలిసినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుని తిరస్కరించలేదు, పేతురుని విడిచిపెట్టలేదు, పేతురుని వెలివేయలేదు, పేతురుతో పాటే ఉన్నారు ఆయన. కాబట్టి మనము దేవునికి నమ్మని వారుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో నమ్మకస్తుగా ఉంటాడు. తనకి విశ్వాసంగా మన జీవితంలో చూపిస్తాడు ఆయన. Whenever I used to think of me, there is only one word used to come in my mind: failure. నా జీవితం గురించి నేను ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఒకే ఒక పదం అనేది నా జీవితంలో ఎప్పుడు కూడా గుర్తొస్తుంటుంది. ఏంటంటే నేను ప్రతి విషయంలో కూడా నేను విఫలమైపోయిన వ్యక్తిని. During school time, I used to get good marks, but never ever expected my parents' desire. I used to always get above 10 or below 10. In the top 10 I used to get. Even in the college also I used to score well, but never ever satisfied my parents. So it created a guilty conscience that I'm a great failure in my life. సో నేను స్కూల్ చదువుతున్నప్పుడు, కాలేజ్ చదువుతున్నప్పుడు మంచి మార్కులు వచ్చాయి. కానీ మా యొక్క తల్లిదండ్రులు నా మీద ఆశ ఉంచినంత విధంగా నేను మార్కులు తెచ్చుకోలేకపోయాను. దాని గురించి ఆలోచిస్తున్న ప్రతిసారి కూడా నేను అనుకుంటూ ఉన్నాను, నేను ఒక ఫెయిల్ అయిపోయిన వ్యక్తిని, నేను ఒక విఫలమైపోయిన వ్యక్తిని. I finished my engineering in Chennai. After finishing my engineering, I was working in Hyundai car manufacturing plant for about 1 year. సో నేను నా ఇంజనీరింగ్ చెన్నై ప్రాంతంలో నేను చేశాను. ఇంజనీరింగ్ చదువు పూర్తి అయిపోయిన తర్వాత నేను దుబాయ్లో నేను పనిచేయడానికి, ఉద్యోగం చేయడానికి అక్కడికి వెళ్ళి నాకు దాదాపు 2 సంవత్సరాలు పనిచేసి తిరిగి మళ్ళీ రావడం జరిగింది. After finishing the work in Chennai, I got me a job in Dubai. I was working there about 2.5 years, but it doesn't give me any satisfaction. సో నేను నా యొక్క చెన్నై ప్రాంతంలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత చెన్నైలో 1 సంవత్సరం ఉద్యోగం చేశాను. ఆ తర్వాత దేవుడు నాకు కృపను చూపి దుబాయ్లో ఉద్యోగం అనుగ్రహించాను. ఆయన దుబాయ్లో ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు అక్కడ ఉండి నేను మళ్ళీ తిరిగి వచ్చాను. నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా నాకు ఒక సంతృప్తి అనేది కలగలేదు. దేవుడిలో ఉన్న సంతృప్తి నాకు కలగలేదు. The reason why I'm not getting satisfaction is whenever I'm getting work, whenever I'm getting a good salary, I'm always away from God. I'm moving away from God. సో ఎప్పుడైతే నాకు నా దేవుడి యొక్క ఆశీర్వాదం నేను నా జీవితంలో చూస్తూ ఉన్నానో, అలాగే ఎప్పుడైతే నేను మంచి విషయాల్లో నడుస్తూ ఉన్నాను, మంచి ఉద్యోగం సంపాదించుకున్నానో, శాలరీ కూడా వస్తూ ఉంది, కానీ దేవునికి నేను దూరం అయిపోవడం ప్రారంభించాను. దేవునికి నేను వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించాను. నేను I was born and brought up from a Christian family, but I was not a religious person. Every Sunday I used to go and attend the church forcefully by my parents. సో నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ కూడా ప్రతి ఆదివారం కూడా నేను మందిరానికి వెళ్ళేవాడిని. కానీ మా అమ్మ నాన్నలు నన్ను బలవంతం చేయడం ద్వారా మాత్రమే నేను మందిరానికి వెళ్ళేవాడిని. But when I was working, I just forgot to go to church. I was just chilling with my friends, and I was not supposed to do some things. I was doing those kinds of things and moving far away from God. It created a great guilty conscience in my heart. సో నేను పెరుగుతున్నటువంటి సమయంలో, ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో కూడా నేను దేవునికి దూరం అయిపోయాను. బాగా దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాను. అది మాత్రమే కాకుండా లోకాశల వైపు నేను పరిగెత్తడం మొదలుపెట్టాను. సో ఈ విషయాలన్నీ కూడా నా యొక్క హృదయంలో ఒక అపరాధ భావాన్ని కలిగించే, అది ఎక్కువగా పెరిగిపోయింది ఆ అపరాధ భావం అనేది.
I know that God is so faithful, God is so good. He has did a lot of miracles in my family, but He has not did any miracle in my life. So I was little angry on God, and I was little away from God. So that's the reason I was not doing all those kinds of sins. నాకు దేవుడు చాలా మంచివాడని తెలుసు. దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని మన జీవితంలో కనపరుస్తాడని తెలుసు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగిస్తాడని తెలుసు. మా కుటుంబంలో కూడా దేవుడు చాలా అద్భుతాలు జరిగించారు. మా యొక్క తల్లిదండ్రుల జీవితాలు కూడా దేవుడు అద్భుత కార్యం జరిగించారు. కానీ నా జీవితంలో నేను దేవుడి యొక్క అద్భుతం ఏమాత్రం కూడా చూడలేదు. అందుకు ఆ యొక్క నాలో పాపం పెరిగిపోయి దేవుడికి నేను దూరం అయిపోయాను. I came to know that how far I ran away from God, that much close God came to me to save me. From that thing I can able to see how God is so faithful to me. నాకు తెలుసు నేను దేవునికి ఎంత దూరం అయిపోయానో, ఎవరు కూడా దేవుని దగ్గరికి తీసుకుని రానంత దూరం అయిపోయాను దేవునికి. కానీ దేవుడే మళ్ళా నా యొక్క జీవితాన్ని మార్చి మళ్ళా ఎంత దూరం అయిపోయాడు అంత దగ్గరగా దేవుడిని తీసుకుని వచ్చాడు. దేవుడితో ఒక సంబంధాన్ని దేవుడు నాకు ఏర్పాటు చేశాడు. సో దీన్ని బట్టి నేను చెప్పగలను, దేవుడు నా జీవితంలో తన యొక్క విశ్వాసతను కనపరిచి నమ్మకస్తుడిగా నా జీవితంలో తన యొక్క అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించాడు. Thank God for giving me the great guilty conscience in my life. I got a lot of opportunities to work abroad, but thank God that I have left everything and I decided, okay, let me go and surrender to God. Let me hear His voice. Let me surrender completely to Him and do the will of God. సో ఆ సమయంలో నేను ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో కూడా దేవుడికి దూరం అయిపోయాను. అసలు దేవుడు నా యొక్క జీవితంలో ఒక ఆశను కల్పించి ఇదంతా సరైనది కాదు, నేను దేవుడికి ఇంకా ఎక్కువ దూరం అయిపోతూ ఉన్నాను, దేవుడు నా యొక్క ఉద్యోగంలో అపరాధ భావం పెరిగిపోతూ ఉంది, ఇక్కడ కాదని చెప్పి ఆ యొక్క ఉద్యోగానికి నేను రాజీనామా చేసి మళ్ళా నా యొక్క ఇంటికి వచ్చేసి నేను మా తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళడం మొదలుపెట్టాను. దేవుని యొక్క కార్యం నా జీవితంలో జరగడం నేను చూశాను. When we look at the life of Jesus Christ, we know that He was great. He can do great miracle, and He is God Himself. Even though He was God Himself, even until death, He submitted Himself to God. He was willing enough to die for our sins. So that is the same kind of thing happened in me. I am not greater than Jesus. Let me also surrender completely to Him. And I thought myself as a clay and Him as a potter. So I wanted to submit myself and my life to Him. And I wish that God wanted to break me and mold me the way whatever we wanted to be. సో దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ త్యాగం నా జీవితంలో అర్థం చేసుకొని నేను క్రీస్తు కంటే గొప్పవాడిని కాదు, దేవుని కంటే నేను గొప్పవాడిని కాదు అనే విషయం నేను తెలుసుకొని దేవునికి నేను నా జీవితాన్ని నేను సమర్పించుకొని దేవుళ్ళకి రావడం అనేది జరిగింది. అది మాత్రమే కాక నిరంతరం కూడా దేవుని యొక్క కార్యం నా జీవితంలో నేను చూస్తూ ఉన్నాను. If God is willing to save me and change me completely, that same God is willing to change you and make you the way whatever He wanted to be. Because for the amount of sins whatever I have did in my life, I am not deserving to have this life. Maybe I should have died, should have got great punishment. But God is so faithful to me. But only one thing, without our surrenderance, without our submission to God, He can't do anything. First, please let us have a heart of surrenderance to God, so that God can able to lift us high, for His name may be glorified. సో మనం కూడా దేవుడు నన్ను మార్చిన దేవుడు మనందరినీ కూడా మార్చగలడు. ఇంకా మనం ఏమైనా విషయాల్లో ఇంకా దేవుని దగ్గరికి పూర్తిగా రాలేకపోయినట్లయితే, ఇంకా పూర్తిగా మారకపోయినట్లయితే కంప్లీట్గా మనం సంపూర్ణంగా మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుందాం. క్రీస్తు యొక్క త్యాగాన్ని, క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని మన జీవితంలో స్మరించుకొని ఆయనకి మరింత ముందుగా వచ్చి మన జీవితాన్ని మనం మార్చుకుందాం. God is expecting us to trust Him even when things don't work. And be faithful in all the small things, whatever you do. కొన్ని సందర్భాల్లో మనం చేస్తున్నటువంటి పనులు సరిగ్గా జరగకపోయినప్పటికీ కూడా నిరంతరం కూడా మనం దేవుని యొక్క విశ్వాసం మీద మన నమ్మకం ఉంచి ఆయన నిజంగా నమ్మకస్తులు మన జీవితంలో కార్యాలు జరిగించుకోవడానికి విషయాలు మనం గుర్తెరిగి ఆయన మీద మనం యొక్క విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన యొక్క విశ్వాసాన్ని మన జీవితంలో కనపరిచి మనము అనేకమైనటువంటి కార్యాలను అనుభవించగలుగుతాం. I praise God for blessing me with great parents. They were so strict and they have brought up me in a very faithful way. Whatever the work I do, whether it was like sweeping or mopping or whatever the work I do, I was so faithful for that. సో నేను నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న వాళ్ళు చాలా మంచిగా పెంచారు నన్ను.
ఏ పని చేసినా సరే నేను ఒక నమ్మకంగా పని చేయడానికి, ఏ విషయంలో కూడా చిన్న పని చేసినా, ఒక ఇల్లు కూర్చున్నా లేదనుకుంటే ఇల్లు నేను మోప్ చేసినా సరే, తలుగొట్టు పెట్టినా లేదా కిచెన్ క్లీన్ చేసినా, ఏ పని చేసినా సరే నమ్మకంగా పనిచేసేటువంటి తత్వాన్ని నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. అందుని బట్టి నేను దేవుని నామమును ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. That created me a confidence, and that's the reason I was willing enough to submit my life to God, because my life comes from God. He is the creator and I am the creation. సో ఆ కారణం చేత నేను మరింత దేవుని దగ్గరగా వచ్చి నా జీవితాన్ని సమర్పించుకొని అటువంటి నమ్మకస్తులైన దేవునికి నా జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన నా జీవితాన్ని మంచిగా మార్చి తన కొరకు నన్ను వాడుకుంటాడు అనేటువంటి విషయాన్ని నేను నమ్మి ఆయన ముందుకు వచ్చి నా జీవితాన్ని సమర్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత దేవుని వాడుకోవడం మొదలు పెట్టారు ఆయన. When I was in my college time, I got to a great suffering, great trauma. So I was about to end my life by committing suicide, but one word encouraged me. I would like to read the words now for you, and you can also turn your Bibles to 1 Corinthians chapter 10 verses 13. సో నేను కాలేజ్ చదువుతున్నటువంటి సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల నేను సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో దేవుని వాక్యం నన్ను బాగా బలపరిచింది. ఆ యొక్క వచనం మీకు ముందు చదివి నేను మిమ్మల్ని బలపరచాలని ఆలోచన కలిగి ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. First, let me read in English, and other person can read in 1 Corinthians chapter 10 verses 13. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. It says, the temptation in your life are no different from what others experience. The next word is very important. And God is faithful. He will not allow the temptation to be more than you can stand. When you are tempted, He will show you your way out so that you can endure. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయు. I was so worried, I was so doubtless, I was so hopeless. After reading this verse, it gave me a confidence that God is so faithful. He will not tempt beyond my limit. He knows my limit. It is I who putting myself as down that I cannot able to bear this pain. But God is telling that I know your pain, I know your body, because I am the creator. Whatever the pain you are suffering now, it is easy for you, you can handle it. By this verse, it has encouraged me a lot. And after that, my life was completely changed, and I have surrendered my life to God. And from then on, it's a new chapter. సో ఈ యొక్క వచనం నన్ను ఎంతగానో బలపరిచింది. ఆ వచనం చదువుతున్నటువంటి సమయంలో నాకు అనిపించింది ఏమిటంటే నిజమే కదా, దేవుడికి నా సామర్థ్యం ఎంతో తెలుసు, ఎంతవరకు నేను ఆ యొక్క శోధనను తట్టుకునే తెలుసు. దేవుడు అంతవరకు నన్ను శోధించగలడు, అంతకు మించిన దేవుడు ఎప్పుడు కూడా నన్ను శోధించడు. కాబట్టి మరి నేను విషయానికి నేను ఎందుకు చనిపోవాలనుకుంటూ ఉన్నానని నేను ఆలోచన చేసి ఆ తర్వాత నేను సంపూర్ణంగా ఆ యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని ఆ యొక్క జీవితానికి నేను లొంగిపోయిన తర్వాత దేవుడు నా జీవితాన్ని మార్చడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలైంది. And finally, I want to tell what God is expecting from us. He is expecting from us a great faithfulness, like Peter. We all knew that Jesus Christ walks on the water. I wanted to remember that it's written, it's mentioned in Matthew chapter 14 verses 22 to 33. We don't have enough time now. I would recommend all of you to go to your home and read it once again. It's in Matthew chapter 14 verse 22 and 33. It says, when Jesus is walking on the water, all the disciples were trembling because of the wind and because of the great tornado which came. And only Peter stood up and took the initiative, and he asked Jesus, can I walk on the water? And Jesus said, yes, you can walk. So that's the great faith. That's the great faith. Jesus is expecting us also to be like Peter. Now I am going to ask the question, are you going to sit in the boat like the other disciple? Or are you going to take an initiative and not fearing of what is happening around in your life? Jesus wants us also to take initiative like Peter. Whenever there is a problem, you just embrace the problem. In that time only God can do great miracles.
సో మనం పేతురు జీవితంలో కనుక మనం చూసినట్లయితే పేతురు యేసుక్రీస్తు ప్రభు అందరూ కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా ఎక్కువగా తుఫాన్ రావడం మొదలైంది, అలలు రావడం మొదలైంది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నటువంటి సమయంలో పేతురు ఆ యొక్క బోట్లో నుంచి దిగి నీటి మీద నడవడం మనం అందరం కూడా ఆ యొక్క సన్నివేశం చూడవచ్చు. మత్తయి సువార్త 14:22 నుంచి 33 వచ్చిన వరకు మీరంతా కూడా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ రాయబడతారు కదా, ఆ యొక్క బోట్లో చాలా మంది శిష్యులు ఉన్నారు, కానీ ఓన్లీ పేతురు మాత్రమే ముందుకు వచ్చాడు. ఆయన పేతురు మాత్రమే ఆ యొక్క నీటి మీద నడిచి క్రీస్తు దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చేస్తాడు. అలాగే నేను కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. ఏమిటంటే మన జీవితంలో చాలా సమస్యలు రావచ్చు, చాలా ఇరుకులు రావచ్చు, చాలా ఇబ్బందులు రావచ్చు, కానీ వాటన్నింటిలో కూడా మనం నడుచుకుంటూ పేతురు వలె క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మన జీవితంలో కొత్త అధ్యాయం అనేది మొదలు పెడతారు. I wanted all you to encourage, let us all be like Peter. Let us not afraid of the circumstances, whatever we are facing in our life. Let us put our hope on God. So if any one of us here is facing any kind of problem, great, you need to feel so happy, because that's the time, that's the place where God is expecting to do great miracle. We should not be a stumbling block to God. We need to always let God to do the great miracle. So నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను. మనం కూడా పేతురు వలె మన యొక్క పరిస్థితులకు ఆధారపడకుండా, మన పరిస్థితులకు భయపడిపోకుండా, మనకు వచ్చినటువంటి కష్టాలకు భయపడిపోకుండా, నిరంతరం కూడా మన యొక్క నిరీక్షణ దేవుని మీద ఉంచి, మన యొక్క ఆశ దేవుని మీద ఉంచి మనం ముందుకు కొనసాగదాం. దేవుడు మన ముందుకు నడిపించును గాక. I want to challenge you all people, if any one of you have not experienced these kinds of faithfulness in your life, please experience those kind of faithfulness. Today in the world, many people will not telling that I am so faithful in God, having lakhs and crores of rupees in their bank account. But Jesus is not going to look that as a great faith. The person who is having nothing in his bank account and still he is able to say that I am so faithful, I am putting my hope on God, I am trusting God. So that's the person God is expecting us. So we need to be like that kind of a person. సో మనం కూడా నిరంతరం కూడా దేవుని విశ్వాసం ఉంచుదాం. దేవుని విశ్వాసం ఉంచి దేవునికి విశ్వాసం మన జీవితాన్ని అనుభవిద్దాం. దేవుడు నిరంతరం కూడా ఎవరైతే ఎక్కువగా పరిస్థితులకు భయపడకుండా, కష్టాలకు భయపడకుండా, వస్తున్నటువంటి శ్రమలకు భయపడకుండా దేవుడిలో ధైర్యంగా నిలబడతాడో అటువంటి వ్యక్తి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి వల్ల మనం ఉండి దేవునికి విశ్వాసం మన జీవితంలో అనుభవిద్దాం. In Romans chapter 10 verse 17 it says, faith comes from hearing through the word of God. So I would like to tell everyone to hear the word of God. Please come to church every week without fail. Whatever the problems in your life, whatever the physical condition in your life, don't ever miss this Sunday fellowship, because I have never ever missed my Sunday fellowship. So same thing I am also telling you, please come to this church and always read the Bible every day and become like Christ. సో నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే విశ్వాసం దేని వల్ల కలుగుతుంది? దేవుని యొక్క మాట వినడం చేత కలుగుతుంది. కాబట్టి నిరంతరం కూడా ప్రతి ఆతురం కూడా క్రమం తప్పిపోకుండా మనం దేవుని సన్నిధికి వద్దాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మాటలు విందాం. దేవుని యొక్క మాటలు విని మన జీవితాన్ని కట్టుకుందాం. If we wanted to please God, faith is must. Because without faith, it is impossible to please God. So let us have faith like Peter. సో మనం కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం కనుక నిరంతరం కూడా మనం విశ్వాసం కలిగి జీవిద్దాం. పేతురు ఏమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో అటువంటి విశ్వాసాన్ని కలిగి మన జీవితంలో మనం ముందుకు కొనసాగుదాం. Let us be bold, let us have more confidence, let us not afraid of the situations whatever happen in our life. సో ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటికి ఏమాత్రం కూడా భయపడకుండా మన జీవితాన్ని ముందుకు కొనసాగుదాం. Amen. Amen. Let's all bow down our heads and look to the Lord once again. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. Dear loving Heavenly Father, thank you so much for guiding me throughout this session, Lord Jesus Christ. I believe that I have delivered the word, whatever you wanted me to deliver to these people, Lord Jesus Christ. Lord, I commit this entire congregation, Lord Jesus Christ, from the small one to the old one, Lord Jesus Christ. You just please transform their life. You just touch and you just change their life, Lord Jesus Christ. I humbly request them to submit their life, Lord Jesus Christ. Please, you just speak to each and every one of them, Lord Jesus Christ. Let their lives may be transformed and let them be an example in wherever the place they are working, Lord Jesus Christ. Let the people be able to see a great change, a radical change in their life. Use them more mightily and let them not lack anything in their life, Lord Jesus Christ. Let them have everything in abundant, Lord. Thank you for listening to this small prayer and blessing this session, Lord. In Jesus Christ's name I pray. Amen. అందరికీ వందనాలండి.